అయిపోయింది అక్షర. పప్పు నానిపోయింది శృతి, వెళ్ళేసి రుబ్బాయి. నేనా? ఊరికే 3 పూటలా మెక్కేద్దాం అనుకున్నావా? పంజయ్, గ్రైండర్ ఏమీ లేదా? మనమంత గొప్పవాళ్ళం కాదుగా శృతి. ఏ రుబ్బవా? రుబ్బుతాను. మెత్తగా కాటుకలా రుబ్బాలి. కష్టమే ఉండదు అనుకుంటే కష్టాలకే బాబు లాంటి కష్టాలు వచ్చాయి కదా. ఒరే హరిగా, ఇలా ఇరికించావేంట్రా బాబోయ్, చేతులు పడిపోతున్నాయి. ఇంకా కాలేదా? అయిపోతుంది అయిపోతుంది. త్వరగా, నెక్స్ట్ దోసల పిండి ఉంది. ఇంకానా? త్వరగా. ఇది ఆయుధాలు వాడకుండానే పిండి రుబ్బించే నన్ను చంపేసేలా ఉంది. ఏం చేయాలి? అంటే వేరేలా అనుకోకండి. మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మెడిసిన్ కన్నా కన్నబిడ్డ స్పర్శ తగిలితే మాతృత్వపు స్పందనలు వస్తాయి, త్వరగా కోలుకోవటానికి పాప హెల్ప్ అవుతుందని చెప్పారు కదా డాక్టర్. ఎస్ చెప్పే కదా. ఆ రోజు పాప దగ్గరుండడం వల్ల ఏం జరిగిందో చూశాం. అర్థమైంది బుజ్జమ్మ. ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నావా? అదే డాక్టర్, పాప దగ్గరుంటే తన రక్తాన్ని ఎత్తుకుని ఆడించాలన్న ఆతృత అమ్మాయిలో కలిగి బయటపడుతుందన్న చిన్న ఆశ. తప్పకుండా బుజ్జమ్మ గారు. బట్ దీంట్లో ఏం ప్రాబ్లం ఉందని నాకు చెప్తున్నారు? అలానే చేయొచ్చు కదా. చెయ్యాలంటే డాక్టర్, పాప కోడల దగ్గర ఉంది కదా. పిలిపించండి. అక్షర గారు కూడా పురంధరి గారు కోలుకోవాలనే కదా కోరుకుంటున్నారు. అవును డాక్టర్, నా కోడలు ఎప్పుడు తన మెట్టినిల్లు బాగుండాలనే కోరుతుంది. అందులో సందేహమే లేదు. మరి ఇంకేంటండి సమస్య? నాకైతే ఏం కనిపించలేదు డాక్టర్. మా బుజ్జమ్మే చెప్పాలి. చెప్పడానికి నాకేమీ లేదు. డాక్టర్గా ఒకసారి మీరే చెప్పండి, ఏమంటారో చూద్దాం. షూర్, అరవింద్ గారి నెంబర్ ఉంది, చేస్తాను. చెయ్యండి మరి. అంతేగాని నువ్వు చెయ్యవు, మనసులో రావాలనే ఉంది, ఇగో ఆపుతుంది. డాక్టర్ గారు నమస్తే. డాక్టర్ గారు నమస్తే. అరవింద్ గారు, అక్షర గారు లేరా? ఉన్నారండి, ఇస్తాను. అక్షరా, అక్షరా. వస్తున్నాను. ఏంటండి? డాక్టర్ గారు ఫోన్. ఓ, ఏమిటి డాక్టర్ గారు?
కంగారు పడకండి, ఏమీ కాలేదు. యాజ్ ఎ డాక్టర్గా ఏం చేస్తే పేషెంట్ త్వరగా కోలుకుంటారనే చూస్తాము. ఆ, మీరు మాట్లాడేది అవును, మీ వదిన గారి గురించే. తను పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలనే కదా మీరు కోరుకుంటున్నారు? అదేగా డాక్టర్ మా తపన. కరెక్ట్, ఐ నో. నేను ఇచ్చే సలహా కూడా మీరు పాటిస్తే పురందర్ గారు స్పీడ్గా క్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక వాణ్ణి అడిగి చెప్పేదేంటి? వెళ్ళిపోమ్మన్న నువ్వు పిలవనప్పుడు వస్తారా అని డాక్టర్ అడిగితే ఎలా చెప్తారు? ఏ అండి, నేనే బొట్టు పెట్టి పిలవాలా? పిలిస్తే అరిగిపోతావా? ఆ అంత ఈగో ఏ అంట? వాళ్ళది ఆత్మగౌరవం, నీదే ఈగో. ఏవండి? ఉన్నది అన్నా. వాళ్ళ తప్పు లేదని తెలిసినప్పుడు నువ్వే రమ్మని పిలవడంలో తప్పేం లేదు. కావాలి అనుకున్నప్పుడు నువ్వే వాళ్ళని పిలవాలి. వాళ్ళు పిలిస్తేనే వస్తారు. ఆలోచించుకో. అమ్మ పిలవకుండా ఎలా వెళ్తాం అక్షర? డాక్టర్ గారు పాప దగ్గరుంటే త్వరగా కోలుకుంటుందని చెప్తున్నారండి. ఇంకా పంతాలు పట్టింపులని ఆలోచిస్తారేంటండి? కరెక్టే, కానీ ఎలా వెళ్తాం? ఎందుకు వచ్చారని అడిగితే ఏం చెప్తాం? అయినా డాక్టర్ గారు అదేదో అమ్మకి చెప్పొచ్చు కదా, మనకు చెప్పడం ఏంటి? ఆయన ఒక డాక్టర్గా చెప్పారండి, ఎందుకు మాకు చెప్తున్నారని అడుగుతామా? అదేలే, ఆలోచిద్దాం. వాళ్ళది ఆత్మగౌరవం, నీదే ఈగో. వాళ్ళ తప్పు లేదని తెలిసినప్పుడు నువ్వే రమ్మని పిలవడంలో తప్పేం లేదు. కావాలి అనుకున్నప్పుడు నువ్వే వాళ్ళని పిలవాలి. వాళ్ళు పిలిస్తేనే వస్తారు. చెప్పండి ప్రమీల గారు. మేడం, మీకు లాస్ట్ వీక్ చెప్పాను, ఈరోజు సాయంత్రమే మేడం. దేని గురించి? అదే మేడం, మీరు గెస్ట్గా వచ్చి మీ చేతుల మీదుగా ఒకరికి అవార్డు ఇవ్వాలని అడిగినప్పుడు మీరు ఓకే అన్నారు. ఆ ఈ రోజేనా? అవును మేడం, 7 o'clock మీరు వస్తే సరిపోతుంది. సరే అండి, వస్తాను. థ్యాంక్ యూ మేడం. నేనే నా కోడల్ని కొడుకుని ఎలా పిలవాలి అని ఆలోచిస్తుంటే వీళ్ళొకరు. ఒప్పుకున్నాక తప్పుతుందా? నా పని అయిపోయింది అక్షర. అప్పుడే నేనంది నువ్వు చెప్పిన పని అయిపోయింది అని. పనులేముంది శృతి, చేస్తూ ఉండాలే కానీ వస్తూనే ఉంటాయి. ఇంకే ఉన్నాయి అక్షర. అక్షరమ్మా, అక్షరమ్మ నీళ్ళు వస్తున్నాయి. వస్తుంది పిన్ని. చూసావా, వస్తూనే ఉంటాయంది, వచ్చేసింది. గోడ కుట్టిన సున్నంలా అలా చూస్తావే? వస్తాను అనలేదు, వస్తుంది అంటే నిన్నే. ఇప్పుడే ఇంత పని చేశాను కదా, తీసుకురాలేనేమో అక్షర. అలసిపోయావమ్మా? అవునత్తయ్య. నేను చెప్పలే, ఇష్టం లేని పని కాబట్టి అలుపు వస్తుంది. కరెక్టే, లేదంటే కష్టం అనిపించదు కదా. ఇందుకే అక్షర్ గారు దీని జీవితంలో నమ్మనంది. మీరే అనవసరంగా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఎప్పుడు ఏ ముప్పు తీసుకొస్తుందోనని భయంగా ఉందమ్మా.
మీరు చెప్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. గెంటేంటి అక్షర్ గారు, తర్వాత చూసుకుందాం. అమ్మో, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? తోసేయండమ్మా, ఎవడొస్తాడో చూద్దాము. ఏంటత్తయ్య, తేలేనేమో అని ఒక్క మాట అన్నదానికి ఇన్ని మాటలు అంటారా? తానన్నానా? తెస్తావా? ఆ, ఆ, మ్మ్. ఇంట్లో సగం ట్యాంక్ ఇదే అవజేస్తుంది. ఇప్పుడు ఆ బిందె తేవడానికి బెండు తిరుగుద్ది. ఏమి విచిత్రమో. కనులారా చూసేది భాగ్యము, కనరండి. ఛ! పనోళ్ళైనా ఇంతకు మించి చేయమంటారు. నాది అంతకన్నా హీనమైపోయింది. ఏం చేస్తాను? ఒక్క బిందే కదా, తీసుకెళ్లి పడేస్తాను. ఛ! ఏ! అయ్యో! ఇదేంటి, సేమ్ సీన్ రిపీట్ అయ్యే విజువల్స్ కనిపిస్తున్నాయి. ఈసారి అలా కాకూడదు. నాగ్గా శృతి అంటే ఏంటో చూపించి తీసుకెళ్ళిపోవాలి. ఓసే రంగి, ఒక బిందె ఎంతసేపు పడతావు? నిండొద్దా? సమాధానం చెప్తావేంటే? సొట్ట పడుద్ది. నీకు రంగు పడుద్ది. అమ్మో, తొక్కలో నీళ్ల కోసం గూండాల్లా గొడవ పడుతున్నారు. ఇదే మంచి సమయం. నైస్ గా బిందె ముందు పెట్టేస్తాను. అమ్మో, చూసి చచ్చింది. ఓసే టక్కులాడి, ఏం చేస్తున్నావే? నిన్నేనే వగలాడి. నా పేరు శృతి అండి. అయితే ఏంటే బోడి? ఎక్స్క్యూజ్ మీ. నోర్లేస్తుందేంటే? సొట్ట పడుద్ది. మర్యాదగా మాట్లాడండి. ఆహా, నీ తాలింపు ముఖానికి మర్యాద కూడానా? బిందె ముందు పెట్టేస్తావా? రంగు పడుద్ది. ఎక్కువ చేయకండి. ఆఫ్టర్ ఆల్ ఒక్క బిందే కదా. ఏయ్, సొట్ట పడుద్ది, రంగు పడుద్ది. ఏంటి కొట్టేలా ఉన్నారు? పోదామంటే ఖాళీ బిందెతో వెళ్తే అక్షర ఊరుకోదే. ఈ బాధ ఏ హీరోయిన్ కి రాకూడదు. రంగు పడుద్ది. అర్జెంట్ పనుందండి, ఒక్క బిందండి ప్లీజ్. ఓసే నాగరాజీ, నీ పప్పులు నా దగ్గర ఉడకో. సొట్ట పడుద్ది. ఆల్రెడీ పడ్డట్టే ఉందండి. రంగు పడుద్ది. అది పడుతుందండి, ప్లీజ్ అండి. అమ్మో, 5 నిమిషాలే ఉంది, నీళ్ళు ఆగిపోతాయి. అయ్యో, అయ్య బాబోయ్, తొక్కలో నీళ్ళన్నాను. నా తొక్క తీసేశారు కదా. నిప్పుల మీదైనా నడవచ్చేమో గాని వీధిలో బిందె నీళ్లు తేలేమో. సేమ్ అదే రిపీట్ అయింది. ఛీ, నా కర్మ. అంతా నాలిపేశారు కదా. బాబోయ్, ఏంటిది ఇంకా రాలేదు? ఉతుకుతున్నారేమో. చంపేసినా పర్లేదు సార్. అమ్మో, చచ్చండ్రా నాయనా. దీంతో అయినా కొంచెం సింపతి కొట్టేస్తాను. అమ్మా, అమ్మా. ఏమేంటి శృతి, చెంప పగలగొట్టి పొమ్మన్నా మీ అమ్మని తలుచుకుంటున్నావు? ఇదొకటి మర్చిపోయిన వాళ్ళు కూడా గుచ్చి గుర్తు చేస్తుంది. ఏయ్, నిన్నే. ఏం చెప్పమంటారు బావగారు? అక్కడేదో చేసొచ్చుంటది. లేదండి, కనబడుతుందిగా. నీళ్లు తెమ్మంటే తగు పడ్డావా? నేను కాదక్షర, వాళ్ళే. సొట్ట పడుతుంది, రంగు పడుతుంది అని నా మీద పడ్డారు. పచ్చడి పచ్చడి చేసేశారు చూడండి. నీదేదో ఉగాది పచ్చడని చూస్తాం. నన్ను కుమ్మేశారంటే కూడా జాలి పడరా? నీ గురించి తెలియకపోతేనే పడేది నిమిరేది. నిప్పులేందే పోగొస్తుందా? నువ్వే ఏదో అంటించుంటావు. నేను ఇంకేం చెప్పను. ఏం చెప్పకు. ఇప్పటికే సొల్లు సోదు పెట్టి టైం వేస్ట్ చేసావు. త్వరగా మొక్కలకు నీళ్ళు పోయి. మొక్కలకి పోయడం ఏంటి బావగారు? తాగడానికి కాదా? ఏం మాట్లాడమంటావు?
వృక్షో రక్షిత రక్షితః. అంటే చెట్టుని రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. ఓ కాబట్టి ముందు మొక్కలకి నీళ్లు పోద్దాం. ఇటివ్వు. అక్షర ఇప్పుడు మనకి తీసుకురా. ఇంకో బిందా. ఇదిగో ఏంటి నీ దగ్గరున్న లంకి బిందెలు తెమ్మన్నట్టు బిల్డప్ ఇస్తావు? బిందె నీళ్ళేగా. నీళ్లే, కానీ అంత ఈజీ కాదు బావగారు. ఇష్టం లేని పనేమో సార్. ఆహా, లేదండి. ఛీ, నువ్వు నాతో మాట్లాడుకో. సర్లే వదిలే. శృతి నువ్వు వెళ్ళు. ఆ, ఎలా అక్షర? అక్కడ నీళ్లు ఆగిపోయాయి. ఇక మళ్ళీ రేపే అంట. అవునా? ఆ, రేపు తీసుకొస్తాను. సరే. అమ్మయ్యా. మన వీధిలో రేపు తెద్దువు గాని పక్క వీధిలో ఇప్పుడు వచ్చే టైం అయింది. వెళ్ళి తీసుకురా. ఏంటి నీ మీద రాని నమ్మకాన్ని తెప్పించుకునే ప్రయత్నం చేయవా? ఇదెక్కడి గోలంట. ఇక్కడే తడిసిపోయింది. అక్కడెంత పొలిసిపోతుందో బాబోయ్. వెళ్ళు శృతి. సెకండ్ రౌండ్. హే, వచ్చేసింది. మొత్తానికి సాధించాం. అమ్మా, నన్నింత శోధించడమే బాలేదు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది శృతి. సాఫ్ట్ గా మాట్లాడితే పట్టుకునివరా. నువ్వు వాళ్ళతో తగ్గుపడుతుంటే నేనేం చేయను? ఈసారి ఇంకా ఎక్కువే పడ్డట్టుంది. ఎక్కువ పడినవి నాకు బావగారు, నేను కాదు. సరే వదిలే శృతి, ఇంకా బోల్డని పనులున్నాయి. ఇంకానా? అక్షర నీకు వెయిట్ ఎ మినిట్. హలో అక్షర్ గారు, స్త్రీ సంక్షేమ మహిళా మండలి నుంచి మాట్లాడుతున్నాను. ప్రమీల గారు. నేనేనమ్మా ప్రమీలని. చెప్పండి. లాస్ట్ టైం మిమ్మల్ని మీట్ అయ్యి చెప్పాం కదా అక్షరా, మీకు అవార్డు ఇవ్వాలనుకుంటున్నామని. అది ఈ రోజే అక్షరా. అవునా మేడం? ఇబ్బందిగా అడుగుతున్నారేంటి? మీరు ఓకే చెప్పేశారని మిగతా కార్యక్రమాలన్నీ ప్లాన్ చేసుకున్నాం. గెస్ట్ని కూడా ఇన్వైట్ చేశాం. మీరు రావాలి అక్షర గారు. వస్తామండి. థ్యాంక్స్ అండి. అలానే క్యాటరింగ్ కూడా మీకే ఇస్తున్నాం, మీరే చేయాలి. అలాగే మేడం. 7 కల్లా వచ్చేయండి. ష్యూర్ మేడం. ఎవరక్షరా? అదే అండి, ఆ రోజు వచ్చి అవార్డు ఇస్తామన్నారు కదా, వాళ్ళే. ఈ రోజే అంట. క్యాటరింగ్స్ కూడా మనకే ఇచ్చారు. వావ్, ఇదేగా డబుల్ బోనాంజా అంటే. నీకు అవార్డు ఇస్తున్నారు, మనకి డబ్బులు వచ్చే పని కూడా ఇస్తున్నారు. కరెక్టేనండి, కానీ ఇక్కడ సర్వ్ చేయడానికి పనిచేసే వాళ్ళు కావాలిగా. ఇది ఉందిగా. అవును కదా. నేనేం చేస్తాను? నాకేం చేత కాదు. నేను చేయిస్తానుగా, డోంట్ వరీ. ఆఖరికి నా బతికిలా అయిపోయింది. ఏ ముహూర్తాన ఆ నోటితో పని మనిషి అందో, ఆఖరికి పని దాన్ని అయిపోయాను. వీధిలో పోయిన పరుగు రాత్రి ఫంక్షన్లోనూ పోతుందన్నమాట. శృతి, చీరిస్తాను, ఇస్త్రీ చేయించి తీసుకురా. రాత్రి ఫంక్షన్ కి కట్టుకోవాలి. వస్తున్నా. భగవంతుడా, ఏంటి ఏంటి నాకు కర్మ. చిన్న బతుకు.
ప్రమిళ అందరూ వచ్చేస్తున్నారు. సింగింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాం కదా, గురువమ్మ గారు ఇంకా రాలేదేంటి? అదిగో వచ్చేసారు. నమస్తే మేడం. నమస్తే. నమస్తే గురువమ్మ గారు.